హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు, ఎవరికి, ఎవరి కోసం? లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఆర్థిక భద్రత, కుటుంబానికి ఆర్థిక భద్రత. ఆర్థిక భద్రత ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అర్థమవుతుందా? మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తే కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పడకుండా ఉండే మంచి టిప్ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే ఇప్పుడు యజమాని ఎవరైతే ఉన్నారో అతను చాలా డ్రీమ్ఫుల్గా ఫ్యామిలీని బిల్డప్ చేయాలనుకుంటాడు. ఏంటంటే మంచి హౌస్, ప్రతి ఒక్కరు మంచి హౌస్ కట్టుకుందాం అనుకుంటాడు. హౌస్ లోన్ తీసుకుంటాడు. అలాగే మన కారు అని ఇంకా జనరల్గా ఈఎంఐలు ఉంటాయి కదా, ఈఎంఐలతో అతను చాలా సెక్యూర్డ్గా అన్ని ప్లాన్ చేస్తాడు. అని ఆ సెక్యూర్ చేసిన వ్యక్తికి సడన్గా ఏదైనా జరిగితే ఏంటంటారు పరిస్థితి? ఇల్లు అంటారా? ఆల్రెడీ మనకు లోన్ ఇచ్చినప్పుడే ఇన్సూరెన్స్ చేయించేసుకుంటాడు. పోనీ ఇల్లు మనకే వస్తుంది. ప్లస్ కార్ అంటారా? కార్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటాడు, అదే పడతాడు. కానీ పిల్లల చదువు ఏంటండి పరిస్థితి? ఆలోచించండి సార్, పిల్లల చదువు పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి నా కుటుంబానికి ఆదాయం ఏమిటి? క్లారిటీ ఉందా? నా కుటుంబం గడపడానికి ఒకవేళ నా నామిని నా భార్య ఒంటరిగా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్ళడానికి నేను ఇచ్చిన భరోసా ఏమిటి? ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆస్తులున్నా మరి పిల్లలకి ఇవ్వాలిగా. నీ ఫ్యామిలీ ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత నీది. కానీ మనమే ఇప్పుడు ఆలోచించుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం చనిపోయిన ఒకవేళ చనిపోతే మనం ఉంటే మనమే లీడ్ చేస్తాం, మన లేకపోతే. నేనైతే కనుక ఒకటే మాట చెప్తానండి, మనం ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. అది మన స్టామినా బట్టి అంటే అని మనం కట్టగల క్యాపబిలిటీ బట్టి తీసుకోవాలి. ఇన్సూరెన్స్ కట్టడం అంటే వస్తే కనుక 100% ఫుల్ఫిల్గా కట్టగలిగేలాగే ముందుకెళ్ళాలి. మధ్యలో బ్రేక్ ఇస్తే దాని నుంచి వచ్చి ప్రతిఫలం అంటూ ఏమీ ఉండదు. మీకు లాస్ట్లో ఒక వీడియోలో ఒక టిప్ చెప్తాను కదా, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ మంచిగా కుటుంబం గురించి మీరు బాగా ఆలోచించారు, మంచిగా నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎండబ్ల్యూపి యాక్ట్ అనేది యాక్ట్ చేయించండి. ఎండబ్ల్యూపి అంటే మ్యారేజ్ ఉమెన్ ప్రొటెక్షన్. అది ఏంటంటే ఒకవేళ కనుక మనం కనుక ఏదైనా ఇన్కేస్ ఏమైనా జరిగితే కనుక మనకు వచ్చి ఏదైతే ఉందో మెచ్యూరిటీ అమౌంట్, అంటే 50 లక్షలు అయితే 50 లక్షలు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కదా, ఆ అమౌంట్ వస్తుంది కదా. అది మనం లీగల్గా ఎక్కడైనా అప్పు చేసి కానీ ఏదైనా కానీ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఆ అమౌంట్ తీసుకోవడానికి కొన్ని సందర్భాల్లో ₹1 కూడా మన ఫ్యామిలీకి ఇవ్వలేం. అదే కనుక ఎండబ్ల్యూపి యాక్ట్ కనుక యాడ్ చేస్తే కనుక కంప్లీట్గా మీ నామినీ ఎవరైతే పెడతారో మీ మిస్సెస్కి వస్తుంది. ఆ మిస్సెస్ అమ్మ అయితే అమ్మకి వస్తుంది. వచ్చిన తర్వాత అది హైకోర్టుకి వెళ్ళినా సరే మీరు లీగల్గా ఎవరికి అంత ఇవ్వాల్సి వచ్చినా అది ₹1 కూడా మీ మిస్సెస్కి వెళ్తుంది తప్ప వాళ్ళెవరికి కూడా మనకి నుంచి వెళ్ళదు. అందుకని ఎండబ్ల్యూపి అన్నది కంపల్సరీ యాడ్ చేయించుకోండి. ఇది నేను ఇచ్చే సజెషన్. థ్యాంక్ యూ మిత్రులారా. మీరు టాటా ఏ లైఫ్లో నేను ఉంటున్నాను కాబట్టి టాటా ఏ లైఫ్ అనే కాదు, మీకు కంప్లీట్గా ఏదైనా ఇన్సూరెన్స్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి. లేదు నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నా కుటుంబం గురించి మంచిగా ఆలోచించున్నాను నా ఆలోచన వచ్చినా అసలు మీకు పాలసీకి ఎంత అవుతుంది, మనకు వచ్చి బెనిఫిట్స్ ఏంటి, మనం దేనికి ఎలిజిబిలిటీ అన్నది తెలుసుకోవాలన్నా సరే ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కాల్ చేసినా నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానండి. మీకు ఇన్సూరెన్స్ గురించి ఏదైనా డౌట్లు ఉండి తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికి రిప్లైగా మంచి దీంట్లో ఉండే లూప్ హోల్స్ అనుకోండి, లేకపోతే కనుక ఇబ్బందులు అనుకోండి, కేస్ స్టడీస్ అనుకోండి, అన్నీ కూడా మా ఛానల్లో నేను ప్రమోట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.